అందరికీ నమస్కారం సార్. యూడైస్ ప్లస్ నందు మనకు మామూలుగా జనరల్గా ఒకటి రిపోర్ట్స్ చూడడానికి ఎంఐఎస్ లాగిన్ మాత్రమే ఉండేటువంటిది. అలా కాకుండా ప్రతి స్కూల్ని మనము మన లాగిన్లోనే ఎడిట్ చేసి వాళ్ళ వివరాలన్నింటినీ కూడా అప్డేట్ చేయడానికి మనకు ఒక ఆప్షన్ ఉంది సార్. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఉంటుంది అనేది ఒకసారి తెలియజేస్తాను, దయచేసి గమనించగలరు వీడియో ద్వారా. సో గో పైన క్లిక్ చేస్తాము. ఇక్కడ యూజర్ క్రియేట్ చేసుకోవడానికైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ ఆర్ మేనేజ్మెంట్ లాగిన్ క్లిక్ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి మన ఎంఐఎస్ లాగిన్ జనరల్గా ఉన్నటువంటిది. సో ఈ విధంగా లాగిన్ ఓటీపీ సబ్మిట్. సో లాగిన్ అయ్యాం సార్. ఇక్కడ మనకి జనరల్గా స్కూల్ యూజర్ క్రియేట్ ఏ విధంగా యూజర్ మేనేజ్మెంట్లోకి వెళ్తాము. స్కూల్ యూజర్ ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తామో ఇక్కడ చూడండి, మేనేజ్ స్కూల్ యూజర్, యాడ్ స్కూల్ యూజర్ ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్. సో అలాగే మేనేజ్ బ్లాక్ ఎంట్రీ యూజర్స్ అని. సో బ్లాక్ యూజర్స్ నేను ఆల్రెడీ సెట్ చేశాను సార్, బ్లాక్ యూజర్స్ అన్ని యాడ్ చేశాను. సో ఆ బ్లాక్ యూజర్స్ ఇక్కడ చూడండి సార్, మాకు బ్లాక్ ఎంతమంది, ఇంతకుముందు ఎంఈఓ గారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, మండల్ అకౌంట్, ఎంఐఎస్కు. సో ఈ విధంగా నేను ఆల్రెడీ యాడ్ చేశాను ఇవి యూజర్స్ అన్నీ కూడా. సో ఈ యూజర్స్కి వచ్చి ఐడి ఉంటుంది సార్. ఇక్కడ యూజర్ నేము ఇది AP71821085 అనేటువంటిది. సో ఈ విధంగా మనకి ఒక ఐడి జనరేట్ అవుతుంది. సో ఈ ఐడి ద్వారా మనము యూడైస్ స్టూడెంట్ ఇన్ఫోలోకి లాగిన్ అవ్వచ్చు. సో ఏమైనా రీసెట్ పాస్వర్డ్ చేసుకోవాలన్నా, ఎడిట్ చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ ఉంది సార్ ఆప్షన్. సో అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ యూజర్ వల్ల ఉపయోగం ఏంటంటే చూద్దాం. సో యూజర్ క్రియేట్ చేయడం అనేటువంటిది ఇక్కడ ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ ఎంట్రీ ధర్మవరము, ఇక్కడ బ్లాక్ ఆఫీసర్ నేమ్ ఇంకా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. MUO2 ఎగ్జాంపుల్ డెసిగ్నేషన్ MUO2 సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బ్లాక్ ఎంట్రీ ఇక్కడ మొబైల్ నెంబరు, తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అక్కడ కూడా ఒక బ్లాక్ అనేది అంటే యూజర్ క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం యూజర్స్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఈ యూజర్ వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటిది మనం ఫస్ట్ కావాలి. యూజర్స్ ఏమో క్రియేట్ చేస్తాం, బాగానే ఉంది. యూజర్స్ వల్ల ఉపయోగం ఏంటి? సో ఇప్పుడు ఎలా చేయాలో చూసారు కదా సార్. హోము, యూజర్ మేనేజ్మెంటు, ఇక్కడ వచ్చేసరికి మేనేజ్ బ్లాక్ యూజర్. ఓకే, సో ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది యాడ్ న్యూ బ్లాక్ యూజర్ అనేటువంటిది. ఇక్కడ బ్లాక్ యూజర్ని యాడ్ చేస్తాం. సో ఆల్రెడీ మేము యాడ్ చేశాను, ఒక 4 యాడ్ చేసాము. నేను ఇది యాడ్ చేసి కూడా అప్పటికే దాదాపుగా ఎప్పుడైతే మనకి ఆప్షన్ యూడైస్ అనేటువంటిది ఉందో అప్పుడే యాడ్ చేయడం జరిగింది. దాన్ని ఉపయోగించుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి మనము దీనివల్ల ఉపయోగం ఏంటి చూద్దాం. అసలు బ్లాక్ యూజర్ వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు బ్లాక్ యూజర్ లైక్ స్టూడెంట్ మాడ్యూల్లోకి వెళ్తాం సార్. స్టూడెంట్ మాడ్యూల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ బ్లాక్ యూజర్ ఏదైతే ఉందో దాన్ని ఓకే లాగిన్. సో కంటిన్యూ. ఇప్పుడు ఓటీపీ వెళ్తుంది. వెరిఫై. ఇప్పుడు లాగిన్ అవుతాం సార్. లాగిన్ అవుతానే మనకు మన మండల్లో అంటే ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్లో ఉన్న ప్రతి స్కూలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఆల్ స్కూల్స్ మనకి ఈ బ్లాక్లో ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది సార్. జస్ట్ ఏమీ ఉండదు, స్కూల్ నేమ్స్ తప్ప మనకి ఏమీ కనిపించవు. ఇక్కడ స్కూల్ నేమ్స్, తర్వాత స్కూల్ కేటగిరీ అవన్నీ ఉంటుంది. ఇక్కడ మనకు ఈ డైస్ కోడ్తో పాటు ఎగ్జాంపుల్ ఉప్పనేసినపల్లి క్లిక్ చేస్తాం. గో యాక్షన్ పైన క్లిక్ చేస్తే గో పైన క్లిక్ చేస్తాము. ఇది యాజ్ యూజువల్ స్కూల్ యూజర్ ఏ విధంగా అయితే మనకు వర్క్ అవుతుందో ఆ స్కూల్ యూజర్ ఏదైతే ఉందో అన్ని వివరాలు ఇందులో ఉంటాయి. అన్ని వివరాలు మనం ఇక్కడ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒకవేళ జీపీపీఎఫ్పి చేయాలనుకోండి, ఇక్కడ వెళ్ళి దానిపైన క్లిక్ చేస్తే ఓకే ఎడిట్ ఆప్షన్ ఉంది సార్. జీపీఎఫ్పి మనకు ప్రతిదీ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఇందులో కూడా చెక్ చేసుకోవడానికి. సో ఇన్ కేస్ మనం యాడ్ చేయాలనుకున్న యాడ్ డాష్బోర్డ్, ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్లోకి వెళ్తాము, యాడ్ న్యూ స్టూడెంట్. సో చెక్ మార్క్ పైన క్లిక్ చేస్తాము, యాడ్ చేస్తాం. సార్ ఇది నేను దాదాపుగా చాలా రోజుల నుంచి ఉపయోగిస్తున్నాను. చాలామందికి తెలియదనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ తెలిసింటే ఓకే నో ప్రాబ్లం, తెలియదనే ఉద్దేశంతో ఇది ఆప్షన్స్ నేను చెప్తున్నాను సార్. సో అలాగే యాక్టివ్ స్టూడెంట్స్, డ్రాప్, ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా స్టూడెంట్ ప్రోగ్రెషను, ఇంపోర్ట్ మాడ్యూలు, అలాగే ట్రాన్స్ఫర్, మనము స్టూడెంట్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే చాలామంది అడుగుతుంటారు ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్కి రిక్వెస్ట్ మాడ్యూల్ అడుగుతుంటారు. రిక్వెస్ట్ మాడ్యూల్ బదులు నువ్వు ఆ స్కూల్కి వెళ్ళి ఈ స్కూల్లోకి లాగిన్ అయ్యేసి ఎన్ని స్కూల్ అయినా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ స్కూల్లో లాగిన్ అంటే ఐ మీన్ బ్లాక్ యూజర్ లాగిన్ అయిన తర్వాత ఈ స్కూల్లోకి వెళ్ళి ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ పెన్ నెంబర్ తీసుకొని స్టూడెంట్ పెన్ నెంబర్ ద్వారా మనము ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. సో అలాగే రిపోర్టింగ్ మాడ్యూల్, ఆ స్కూల్కి సంబంధించిన మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడే చూసుకోవచ్చు. యాజ్ ఏ స్కూల్ యూజర్ని మనము మన లాగిన్లో యూజ్ చేసుకోవచ్చు. స్కూల్ సర్టిఫికేషన్ మనం చేయొచ్చు సార్. ఇది మొత్తం మనకు ఉన్నటువంటి యాజ్ ఏ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్కి సంబంధించిన ప్రతి విషయం ఇందులో ఉంటుంది సార్. సో కాబట్టి ఇది చాలా చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నేనైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. దీని ద్వారానే అన్ని స్కూల్స్ని ఓపెన్ చేసి జీపీఎఫ్పి కూడా చేయడం జరిగింది. సో ఏదైనా కానీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళకి ఇంపోర్ట్ చేయాలన్నా సమస్య వచ్చినా, స్కూల్కి సంబంధించి ఇంపోర్ట్ చేసుకోవడానికి సమస్య వచ్చినా, ట్రాన్స్ఫర్ చేయడానికి సమస్య వచ్చినా, లేదా జీపీపీఎఫ్పి చేసేటప్పుడు సమస్య వచ్చినా, వాటన్నిటిని కూడా ఈ బ్లాక్ యూజర్ ద్వారానే ఉపయోగిస్తున్నాను సార్. ఈ బ్లాక్ యూజర్ అనేటువంటిది చాలా చాలా యూస్ఫుల్. సో ఒకసారి అందరూ కూడా దీన్ని కూడా ఇప్పుడు అపార్ మాడ్యూల్లోకి వెళ్ళచ్చు, అపార్ ఎంబీయూ మాడ్యూల్లోకి వెళ్ళచ్చు. సో అపార్ ఎంబీయూ మాడ్యూల్లోకి వెళ్ళినా కూడా మనం ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ రీవాల్యుయేట్ ఫర్ ఎంబీయూ అని క్లిక్ చేస్తే కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో అగ్రీ. సో ఇన్ కేస్ అది ఓకే అయిందనుకోండి, మనకి ఆ ఆప్షన్ అనేటువంటిది ఓకే రీవాల్యుయేట్ అని వస్తుంది. కన్ఫర్మ్, అగ్రీ, మళ్ళీ రీవాల్యుయేట్ చేసాము. సో ఇలాగా మనం ఎవ్రీథింగ్ యాజ్ ఏ స్కూల్ యూజర్ లాగా మన బ్లాక్ యూజర్లో అన్ని స్కూల్స్ మనం క్రియేట్ చేసి మనం చేసుకోవచ్చు. ఇది చాలా చాలా యూస్ఫుల్ ఆప్షన్ అండి. థ్యాంక్ యూ.